నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు రోడ్లపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ, చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ జైపాల్ రెడ్డి చేరుకుని సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను త్వరలో పట్టుకుంటామని, ఎంతటి వారైనా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రామ ఉప సర్పంచ్ సంజీవ్, నీలం తిరుపతి, ఎస్ఎఫ్ఐ నాయకుడు జగన్, సుదర్శనం, ప్రవీణ్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీమాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసిన దుండగులను వెంటనే ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో వారిని వెంటనే శిక్షించాలి. విద్యార్థులకు విద్యార్థులందరూ సరస్వతి దేవిని ఒక దేవతగా కొలిచి విద్యార్థులంతా విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విద్యార్థులు చదువుకునే పాఠశాలలోనే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు. వెంటనే ఈ ఉన్నతాధికారులు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులంతా కలిసి ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. ఈరోజు నార్లాపూర్ ఉన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహ ధ్వంసం జరిగిందని తెలియగానే నేను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడున్న అంటే రాత్రి పూట ఎవరో దుండగులు ఈ కార్యక్రమం చేసినట్లున్నారు. ఈ విషయాన్ని మేము మా ప్రధానోపాధ్యాయులు ఎస్ఐ గారికి తెలియజేయడం, అంటే పోలీస్ శాఖకి తెలియజేయడం జరిగింది. వారు సరైనటువంటి చర్య తీసుకుంటాం మేము అని తెలియజేయడం జరిగింది. కనుక మేము కూడా ఇక్కడ వచ్చినాం. ఇది ఖండించదగ్గ విషయం. ఒక పాఠశాలలో జరిగినటువంటి విగ్రహ ధ్వంసం అనేది ఖండించదు. ఆ దుండగులు వెంటనే పట్టుకొని వారికి సరైనటువంటి శిక్ష ఇవ్వాలని కోరుకుంటున్నాను. సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిన్న సాయంత్రం తర్వాత దాన్ని దుండగులు వెరగొట్టారు. ఈ విషయాన్ని సంబంధిత నిజాంపేట పోలీస్ స్టేషన్లో పోలీసులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చి పంచనామా చేసుకొని వెళ్ళినారు. గ్రామస్తులు కూడా అందరూ వచ్చినారు. దర్యాప్తు నిర్వహించి సంబంధిత దుండగులను పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు చెప్పినారు. కనుక గ్రామస్తులు తిరిగి వారి పనులు పాఠశాల ఆవరణ నుండి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినారు.